R5 జోన్ పై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్కు వాయిదా వేసింది. వెంటనే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అటు రాజధాని ప్రధాన పిటిషన్ పెండింగ్లో ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన రైతుల తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తాకు రైతుల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం మరో విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. R5 జోన్ పై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్కు వాయిదా వేసింది. వెంటనే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అటు రాజధాని ప్రధాన పిటిషన్ పెండింగ్ లో ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన రైతుల తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తాకు రైతుల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం మరో విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. R5 జోన్ పై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్కు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఏదైతే ఉందో R5 జోన్ లోని సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ అంశానికి సంబంధించి ఏప్రిల్ కు వాయిదా వేసింది ధర్మాసనం. అయితే ప్రధానంగా R5 జోన్ లో ఏపీ ప్రభుత్వం ఏదైతే రాజధాని అమరావతిలోని ఉన్న R5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించిన జగనన్న ఇళ్లకు సంబంధించి సెంటు భూమి ఇచ్చేందుకు ప్రధానంగా గుంటూరు అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా, పేదలందరూ కూడా అక్కడ R5 జోన్ లోని ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కార్యక్రమం చేపట్టింది. లేఅవుట్లు కూడా పూర్తి స్థాయిలో చదువు చేశారు. అందుకు సంబంధించిన స్థలాలు కూడా పూర్తి స్థాయిలో గుర్తించి ఏర్పాటు చేసిన నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి హైకోర్టుకు రాజధాని రైతులు వెళ్లారు. ఈ R5 జోన్ కు సంబంధించి పూర్తిగా రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించి ఉంది. అయితే సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జనవరి 5వ తారీఖు వాయిదా పడింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి మరోసారి పిటిషన్ వాదనలు వచ్చిన నేపథ్యంలోని ఈ R5 జోన్ కు సంబంధించిన పిటిషన్ పై ఏప్రిల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అయితే వెంటనే విచారణ జరపాలనేది మాత్రం ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే రాజధానిలోని ఇప్పటికే భూములు కేటాయింపు సంబంధించి పేదల కోసం గుర్తించాము. దాంతో పాటు కార్యక్రమం కూడా చివరి దశకు వచ్చిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన విచారణ చేయాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోని రాజధాని ప్రధాన పిటిషన్ పెండింగ్ లో ఉందని న్యాయస్థానం దృష్టికి రైతుల తరపున న్యాయవాదులు వెళ్లారు. ఎందుకంటే ప్రధానంగా ఈ రాజధానికి సంబంధించిన R5 జోనే కాకుండా రాజధాని అమరావతి సంబంధించి 3 రాజధానులకు సంబంధించి కూడా మరో కీలక పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అందుకు సంబంధించిన విచారణను ఏప్రిల్లో వాయిదా వేసిన నేపథ్యంలోని R5 జోన్ కు సంబంధించిన అంశాన్ని కూడా ఏప్రిల్లోని వాయిదా వేయాలి అనేది మాత్రం ఇటు రైతుల తరపున న్యాయవాదులు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తాకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే ఏప్రిల్లోని R5 జోన్ కు సంబంధించిన పిటిషన్ మీద వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.